కానీ నిజంగా కట్టుబాటు కలిగి మాటకు విలువిచ్చి నమ్మిన సిద్ధాంతానికి చేసిన ప్రతిజ్ఞకు లోబడిపోయి చావైనా బ్రతుకైనా సరే ఇక నా జీవితం ఇలాగే ముగిసిపోవాలనుకునే నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారండి, అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన ఒక జాతి ముత్యం ఉరియా. మందస్సం ఎక్కడుందట? గుడారంలో ఉంది. ఇశ్రాయేలు వారు, యోధా వారు ఎక్కడున్నారు? గుడారాలలో ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతోంది. నా అధిపతియగు యోవాబు, నా ఏలిన వాడవగు నీ సేవకులు బయట దండులో నుండగను భోజనం చేయటానికి, పానం చేయటానికి, నా భార్య వద్ద పడుకోవటానికి నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో అనెను. వండర్ఫుల్ కమిట్మెంట్ కదండి. అక్కడ మందసం ఉంది, దేవుని మందసం, ఆయన బల సూచకమైన మందసం. మందసం అంటే ఏంటో తెలుసా? ఆయన బలానికి సంకేతం అది. ఆ రోజుల్లో మందసం ఉంది అంటే దేవుడున్నాడు, ఆయన శక్తి కూడా ఉంది అని బలంగా నమ్ముతున్న రోజులు ప్రియులారా. ఆ ప్రభావాన్ని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి రోజులవి. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని భౌతికమైన ఆ మందసంలో చూసుకుంటున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నాడు, దేవునికి ఎంత విలువనిస్తున్నాడు, దేవుని మందసానికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నాడు. మందసమే అక్కడ ఉన్నప్పుడు, అక్కడ దేవుని కార్యం జరుగుతున్నప్పుడు, శత్రువులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, అమోనీయుల మీద యుద్ధానికి దేవుడు మనల్ని సిద్ధం చేసి పంపించినప్పుడు, పట్టణాన్ని ముట్టడి వేయాల్సినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి భోజన పానములు చేసి భార్యతో పడుకోవటానికి, సుఖభోగాలు అనుభవించడానికి, నో, నేను అలా నేను చేయలేను, నా వల్ల కాదది, నీ తోడు, నీ ప్రాణముతోడు నేను అలాగూ చేయవాడను కాను. నా క్యారెక్టర్ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు. ఉంటారండి అలాంటి వాళ్ళు, ఎక్కడో దొరుకుతారండి అలాంటి వాళ్ళు. నిజంగా అలాంటి వాళ్ళు దొరికితే అదృష్టం అండి. అలాంటి వాళ్ళు సహవాసం అదృష్టం. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు నిజంగా వజ్రాలంటే వాళ్లే, ముత్యాలంటే వాళ్లే, కోహినూర్ డైమండ్స్ అన్నా కూడా వాళ్లే. అందుకే దేవుడు అలాంటి వాళ్ళని ఆకాశమందున్న నక్షత్రాలతో పోల్చారు. నమ్మకత్వం లేని రోజులు కదండి ఇవి. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మగలం? ఎవరిని నమ్మినా నిండా ముంచేసే రోజులు.